హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈఏపీ సెట్ 2024 ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అండ్ కీ అబ్జెక్షన్ అండ్ మాస్టర్ ప్రిలిమినరీ కి కంప్లీట్ గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ గా ఏ విధంగా చెక్ చేసుకోవాలి డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారో సో కంప్లీట్ గా మీ యొక్క కీ అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ రెస్పాన్స్ షీట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ మాస్టర్ ప్రిలిమినరీ కీలో చూసుకోవచ్చు. మనకి ఏదైతే 20, 21, 22, 23 మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో మనకి కండక్ట్ చేశారో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటే 18, 19, 20 ఇవన్నీ కంప్లీట్ గా మనకి రిలీజ్ చేసేసారు. సో మీరు మీ అంతటిగా క్వశ్చన్ పేపర్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీ క్వశ్చన్ పేపర్ అయితే ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరైతే డీటెయిల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైరెక్ట్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే సెకండ్ కాలమ్ ఉందో దీన్ని క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ ప్రొవైడ్ చేసుకొని కీ డీటెయిల్స్ కానీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్వశ్చన్ ఐడి చూపిస్తుంది అండ్ మనకి చూజ్ ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకున్నారు కానీ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ అనేది అండ్ సెకండ్ ఆన్సర్ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ అనేది థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఈ విధంగా కంప్లీట్ గా మీరు మీ అంత కౌంట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచండి అండ్ క్వశ్చన్ ఐడి కూడా క్లియర్ గా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ కానీ రైట్ చేయాలనుకుంటే సో మీ అంతటి మీరే కీ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ మొబైల్ నెంబర్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని మీరు క్వశ్చన్ ఐడి ప్రొవైడ్ చేసుకొని కీ అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అబ్జెక్షన్ ఏ విధంగా రైజ్ చేయాలి అనేది ఒక వీడియో చేయండి బ్రదర్ అంటే దానికి సంబంధించి కూడా మీకు ఫర్దర్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను. సో కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.